కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. మనతో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి నేపథ్యం. సో దీనిపైన బీజేపీ ఏమనుకుంటుంది, బీజేపీ నేతగా ఆయన వారి యొక్క అభిప్రాయం ఏందో వారు మాటలు తెలుసుకున్నటువంటి ప్రతినిధి. సార్ చెప్పండి, కొద్దిసేపటి క్రితం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి చూడండి. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లీస్ట్ అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిబద్ధతమైన నాయకుడిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు యువత కోసం, యువత భవిష్యత్తు కోసం వారు ఎలాంటి లీగల్ ఇష్యూస్లో వాళ్ళ జీవితాలు పాడుగావద్దన్న ఉద్దేశంతో ఇక్కడికే ఇది స్టాప్ చేయాలన్న ఉద్దేశంతో వారు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు రాజీనామా చేశారు. నేను అడుగుతా ఉన్నాను, 12 సంవత్సరాలు ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా 12 సంవత్సరాలు ఈ దేశాన్ని నడిపించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఒక చిన్న వారికి సంబంధం లేనటువంటి అంశం అయినప్పటికీ కూడా, ధర్మేంద్ర ప్రధాన్ గారికి సంబంధం లేని అంశమైనప్పటికీ కూడా దాని మీద ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రు, దానికోసం చట్ట సవరణ చేసిండ్రు, దానికోసం 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. అయినప్పటికీ కూడా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిండ్రంటే ఇక్కడ యువత కోసం, యువత భవిష్యత్తు కోసం వారు నిర్ణయం తీసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను, యూపీఏ ప్రభుత్వంలో 72 సార్లు ఇలాంటి లీకులు జరిగిన రోజు ఎందుకోసం అని చెప్పేసి గత యూపీఏ ప్రభుత్వ నాయకులు రెస్పాన్సిబిలిటీ తీసుకోలే, అకౌంటబిలిటీ తీసుకోలేదు, దానికి సమాధానం చెప్పమనండి. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీ చేస్తూ అంటుండు కదా, ఈ తెలంగాణలో 1000 మంది బలిపీఠం ఎక్కింది కదా సోనియా గాంధీ వల్ల. సోనియా గాంధీ వల్ల 1000 మంది ఆ రోజు తెలంగాణ బిడ్డలు చనిపోతే వాళ్ళ గురించి ఏ రోజైనా ఆలోచన చేసిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతా ఉన్నాను. అంతేకాదు అనేక హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది కదా, దాని గురించి అడుగుతా ఉన్నాను. దాని గురించి ఏమైనా సమాధానం చెప్తారా అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక కుంభకోణాలను మేము బయటపెట్టినాం. ఆర్ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు, బి ట్యాక్సులు, యూ ట్యాక్సులు, అనేక రకమైనటువంటి అంశాలు బయటపెట్టాం. అవన్నీ కూడా ఆధారాలతో బయట పెడతాం. మీరు కూడా అకౌంటబిలిటీ తీసుకొని మీ ముఖ్యమంత్రిని రాజీనామా చేసే దమ్ము, ధైర్యం ఈరోజు రాహుల్ గాంధీకి ఉన్నదని అడుగుతా ఉన్నాం. ఈరోజు మోడీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, విద్యార్థి ఉద్యమాలకు తలొగ్గిందని చెప్పేసి కూడా సిజేపీ చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశ యువత కోసం వాళ్ళు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోకుండా వాళ్ళ జీవితాలు పాడు కావద్దని, వారి మీద ఉన్నటువంటి గౌరవంతో, దేశం మీద ఉన్నటువంటి, దేశ ప్రజల మీద ఉన్నటువంటి గౌరవంతో, దేశ యువత మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు మా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు తప్ప ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, 72 సార్లు అనేక అంశాలలో యూపీఏ ప్రభుత్వంలో లీకులు జరిగినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఏ చర్య, వాళ్ళు ఆ రోజు రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వ నాయకులు ఈరోజు అడిగినందుకు మేము రాజీనామా చేయలేదు. మేము ఈ యువత మీద ఉన్న ప్రేమ, యువత మీద ఉన్నటువంటి వారి భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆలోచనతోటి మాత్రమే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు తప్ప ఇంకొకటి కాదని తెలియదు. ఈ ఉద్యమం ఆగదు, ఇంకా కొనసాగుతుంది, ఇంకా రిఫార్మ్స్ రావాల్సి ఉన్నది అని చెప్పేసి కూడా సిజేపీ డిమాండ్. చైనాలో వర్షం పడితే ఇండియాలో గుడుగులు పట్టేటువంటి రాహుల్ గాంధీ చైనా నుంచి 90 లక్షల రూపాయలు రాజీవ్ ఫౌండేషన్కి ట్రాన్స్ఫర్ అయినాయి కదా, దానికి సమాధానం చెప్పమనండి. ఈ రకంగా విదేశాల నుంచి ఎన్జిఓల పేరు మీద, ఇతరాతర పేరు మీద కోట్లాది రూపాయలు ఈరోజు దేశానికి వస్తూ ఉన్నాయి కదా, అవన్నీ డబ్బులు ఎవరి కోసం ఖర్చు పెడతా ఉన్నారు, దానికి సమాధానం చెప్పమండి. దానికోసం చట్టం తీసుకొస్తుంటే ఆ చట్టాన్ని అడ్డుకోలేక, ఎన్నికల్లో గెలవలేక, ఎన్నికల్లో ఓడిపోతావడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. రాహుల్ గాంధీకి ఎన్నికలు ఓడిపోవడం అనేది ఆయనకు ఒక హ్యాబిట్ అయిపోయింది. కాబట్టి ఈరోజు ఎన్నికలు ఎట్లయినా గెలవలేం కాబట్టి ఎవరు అక్కడ చేసేటువంటి ఎడ్యుకేషన్లో పోయేసి జెండా పట్టేసి నేను సాధించిన అనుకుంటే అది మూర్ఖత్వం తెలియజేస్తాను. ఈ ఉద్యమం వెనుక విదేశీ శక్తులు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయి. దీని వెనుక ఉన్నటువంటి విదేశీ శక్తులు ఏ దేశాల నుంచి ఎవరెవరు దీన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారో, దీనికి ఎవరున్నారో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా మీరే చూస్తారు. కేటీఆర్ కూడా మాట్లాడినటువంటి నేపథ్యం, యువతకు తలొగ్గాల్సిందే, కేంద్రం దిగి రావాల్సిందే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కేటీఆర్ సినిమా డైలాగ్ నేర్చుకున్నాడు. కేటీఆర్ హయాంలో ఆయన ప్రభుత్వంలో 16 సార్లు లీకులు వచ్చినాయి. ఆ రోజు ఎందుకు వారిపోయిండు, వీళ్ళ నాన్న కూడా ఎందుకు వారిపోయిండు, ఎందుకు రాజీనామా చేయలేదు, ఈరోజు మాట్లాడుతున్నాడు కదా. నేను అడుగుతున్నా, ఆ రోజు నువ్వు కేటీఆర్ ఒక ఐటీ మంత్రిగా డిఫెక్టివ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజు ఇలాంటి ఆరోపణలు వచ్చి ఇలాంటి లీకులు జరిగి ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ని 3 సార్లు కండక్ట్ చేసినావు, ఎంసెట్ ఎగ్జామ్ని 3 సార్లు కండక్ట్ చేసినావు, నువ్వు అన్ని ఎగ్జామ్లు నువ్వు క్యాన్సిల్ చేసినావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లాంటి అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నువ్వు మొత్తం క్యాన్సిల్ చేసినటువంటి నువ్వు ఈరోజు మాట్లాడే నీకు నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నా. కేవలం సినిమా డైలాగులు కొట్టుకుంటూ, సినిమా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఈరోజు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్కి నేను సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. ఒకటి,
నీవు 9.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి తీరు మీద డిబేట్కి కానీ లేకుంటే దాని మీద ఒక హౌస్ కమిటీ వేసి దాని మీద మరి కమిటీ ఎంక్వైరీ కోసం సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నీకు రేవంత్ రెడ్డికి మధ్యలో చీకటి ఒప్పందం ఉన్నది. ఆ చీకటి ఒప్పందం ప్రకారం రేవంత్ రెడ్డి నీకు 1,00,000 కోట్ల రూపాయలను అవినీతి చేసినావు, కక్కిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు కామ్ అయిపోయాడు? ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేస్తలేడు? ఎందుకోసం నేను అరెస్ట్ చేస్తలేడు? మరి మీ ఇద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏందని అడుగుతున్నా. నువ్వు కేవలం నువ్వు కలిసి మరి దోస్తానం చేసుకొని నేను తిట్టినట్టు చేస్తాను, వేసినట్టు చేయాలని చెప్పి మీరు ఆలోచన చేసుకొని ఈరోజు సినిమా డైలాగ్ కొడితే కాదు, వాస్తవాలన్నీ బయటకు వస్తే తెలియస్తాను. ఇంకొకటి సార్, ఏదైతే ఈరోజు కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారు, ఇది రాహుల్ గాంధీ యొక్క విజయం అని చెప్పేసి. ఇది చెప్పాను కదా, ఇప్పుడు ఇందాక చెప్పినాం కదా, రాహుల్ గాంధీ విజయం కాదు. రాహుల్ గాంధీకి ఎన్నికల్లో ఓడిపోవడం అలవాటైపోయింది. రాహుల్ గాంధీకి ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవడం చేతగాక ఏదో పిల్లగాళ్ళు చేసే రిజిస్ట్రేషన్లో పోయేసి జెండా ఊపి నేను ఏదో సాధించిన అనుకుంటున్నాడు. ఆయన ముందు ఎక్కడో చైనాలో వర్షం పడితే ఇండియాలో గొడుగు పట్టేటువంటి ఆయన అన్నీ బయటకు వస్తాయి, ఆయనకు ఉన్నటువంటి లింకులు బయటకు వస్తాయి, ఏ రకంగా మరి విదేశీ నుంచి ఫండ్స్ వస్తూ ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయని తెలియస్తాను. ఇది వారు చెప్తున్నది ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతను దృష్టిలో పెట్టుకుని, యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేశారని చెప్పేసి వారు అంటున్నారు. ఏదైతే ఈ ఉద్యమం వెనుక ఏ శక్తులు అయితే ఉన్నారో అవన్నీ కూడా బయటకు వస్తాయనేటువంటి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.